ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ మంత్రి కేసీఆర్ కు భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఆ వివరాలు ఏంటన్నది వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కానుంది. ఇక జీహెచ్ఎంసీలో ఎన్నికలే టార్గెట్ గా త్వరలో బడా నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు అయితే కదుపుతుంది. బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని లాబింగ్ చేశారన్న టాక్ కూడా వినిపిస్తుంది. తలసాని చేరిక అంశం రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్ళిందని, రాహుల్ ఓకే అంటే త్వరలోనే తలసాని కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకున్నట్లు జోరుగా చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదంటూ మరోవైపు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఎవరు ఆసక్తి చూపట్లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే వారికి రాజకీయ భవిష్యత్తు భరోసా ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందని, అమెరికా టూర్ ముగించుకొని హైదరాబాద్ నుంచి తిరిగి రాగానే పార్టీ నేతలతో చర్చించి ఇక ఆపరేషన్